తల వంచి సేవకు చినుకై దీవించి గగనమే తల వంచి నీ సేవకు చినుకై దీవించి నిరుపేద బ్రతుకులకు నిన్ను ప్రేమతో అందించగ ధైర్యం అంచలంచలుగా ఎదుగుతూ ఒదిగిన మా ఆత్మస్థైర్యం మార్పుకు తూరుపు పొందై పొడిసిన ప్రజా పోరు కంఠం జయ హో కడియం శ్రీహరత్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లె జనం జయ హో కడియం శ్రీహరత్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లె జనం ప్రమాదమందున ప్రవాహమాయ పయనం ప్రజల బాగుకై పరితపించని నయనం త్యాగాల తోవలో అలు పెరుగని నీ పాదం తరిస్తూ నేలపై పరమయ్యన నీ జననం పర్వతగిరిలో పసితనమే పారాడే పేదరికాన్ని జయించగా ఎంతో పోరాడే యువతరానికి స్ఫూర్తి నింపిన మన జన సారథుడే ఉపాధ్యాయుడై బ్రతుకులను తీర్చిదిద్దినాడే జయ హో కడియం శ్రీహరత్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లె జనం జయ హో కడియం శ్రీహరత్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లె జనం ఎదురించే గొంతుకై ఎదురుగా నిలబడెను న్యాయం కొరకై ఎంతైనా కలబడెను తల్లడిల్లిన ఆకలి బ్రతుకుల్లో మెతుకై చెమటను చిందే రైతన్నల నేస్తమై తడియారిన బలిదాన్ని తీర్చిన జననేత పరిధి దాన్ని చదువున మార్పులు పొందెను నీ చేత రాజీపడని సేవ చేసిన రాజకీయ జ్ఞాని ప్రజాభివృద్ధికి పట్టినావుగా గులాబీ జెండని జయ హో కడియం శ్రీహరత్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లె జనం జయ హో కడియం శ్రీహరత్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లె జనం జయ హో కడియం శ్రీహరత్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లె జనం జయ హో కడియం శ్రీహరత్నాని పలికే జననీ గగనమే తల వంచి సేవకు చినుకై దీవించి ఆ నీలి గగనమే తల వంచి నీ సేవకు చినుకై దీవించి నిరుపేద బ్రతుకులకు నిండు ప్రేమతో అందించగ ధైర్యం అంచలంచలుగా ఎదుగుతూ ఒదిగిన మా ఆత్మస్థైర్యం మార్పుకు తూరుపు పొత్తై పొడిసిన ప్రజా పోరు కంఠం జయ హో కడియం శ్రీహరత్నాని పలికే జననీ
మంచిగా ఉంటుంది సార్ బిల్డింగ్ అయితే బయట మీద ఎంత ప్లేస్ ఉంటుంది ఎంత ప్లేస్ ప్రమాదమంచునా ప్రవాహమాయ పయనం ప్రజల బాగుకై పరితపించని నయనం త్యాగాల తోవలో అలు పెరుగని నీ పాదం తరిస్తూ నేలపై పరమయ్యన పర్వతగిరిలో పసితనమే పారాడే యువతరానికి స్ఫూర్తి నింపిన మన జన సారథుడే ఉపాధ్యాయుడై బ్రతుకులను తీర్చిదిద్దినాడే జయ హో అడియం శ్రీహరత్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లెలు జయ హో అడియం శ్రీహరత్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లెలు ఎదురించే గొంతుకై ఎదురుగా నిలబడెను న్యాయం కొరకై ఎంతైనా కలబడెను తల్లడిల్లిన ఆకలి బ్రతుకుల్లో మెతుకై చెమటను చిందే రైతన్నల నేస్తమై తడియారిన బలిదాన్ని తీర్చిన జననేత పరిధి దాటి చదువుల మార్పులు పొందెను నీ చేత రాజీపడని సేవ చేసిన రాజకీయ జ్ఞాని ప్రజాభివృద్ధికి పట్టినావుగా గులాబీ జెండని జయ హో అడియం శ్రీహరత్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లెజనం జయ హో అడియం శ్రీహరత్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లెజనం జయ హో అడియం శ్రీహరత్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లెజనం జయ హో అడియం శ్రీహరత్నాని పలికే జననీ రాజనం నీ సేవకు కనమిల్లి హారతి పట్టుతున్నారు పల్లెజనం గన్పూరు పెనా కదం తొక్కుతుందిరో కడియం యువసేన నింగి నేల ఆ శిష్యులు పలికే ఓరు కళ్ళు సేవకుడై కడియము కదిలే కనుపూరు గల్లి గల్లి నగరమోగే కాకతీయ క్షేత్రం జనసాగరమయ్యే వచ్చరా కడియం శ్రీహరి మన గులాబీ జెండా గుండె కట్టుకొని కదిలేరా కడియం శ్రీహరి అదిగో సమస్యల సాధనే ధ్యేయమై నింగి నేల ఆ శిష్యులు పలికే ఓరు కళ్ళు సేవకుడిగా కడియము కదిలే కనుపూరు గల్లి గల్లి నగరమోగే కాకతీయ క్షేత్రం జనసాగరమయ్యే పడవదగిరి గ్రామములో పువ్వై పూసిండు ఉన్నత చదువులు చదివినాడు ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకున్నాడు ఉన్న
ఉన్నతమైన నేతగా ఎదిగి నిలిచెను 10 మందికి ఆదర్శంగా నిలిచి గెలిచెను కన్న తల్లి తండ్రి కలలు నిజము చేస్తూ పేద ప్రజల జీవితాలు కళ్ళ ముందు చూసినాడు సంఘ సేవ చేయాలని మదిల కలిసెను కర్షకుల కష్టాలు కలిసి వేసెను ప్రశ్నించే గొంతుకగా పంజ విసిరెను రాజకీయ రంగములో ప్రవేశించెను పేదింటికి దీపమై వెలుగు నింపెను అరెరే వచ్చలా కడియం శ్రీహరి మన గులాబీ జెండా గుండె హత్తుకొని చల్ కదిలెరా కడియం శ్రీహరి అదిగో సమస్యల సాధనే ధ్యేయమై దేవాదుల ప్రాజెక్టులు తీసుకొచ్చినాడయా నెర్రబరిన నేల దహం తీర్చినాడయా అమర భగీరథుడి ఓలె దిగివచ్చనయా అభివృద్ధికి సాక్ష్యమై నిలిచినాడయా పల్లెలన్నీ పచ్చనయా పంట సేలతో నిండిపోయే ఆనందం వికసించనయా గతమెంతో ఘన చరిత్ర గలగరుడే మన కడియం సహనమే సుగుణంగా సాగినాడయా నిష్కల్మష నిగర్విగా ఎదిగినాడయా సర్వజన స్నేహంగా మెరిగినాడయా చిరునవ్వు లాంటి పైరగాలిరా మంచితనమే తన ఆభరణమురా అరెరే వచ్చరా కడియం శ్రీహరి మన గులాబీ జెండా గుండె హత్తుకొని చల్ కదిలెరా కడియం శ్రీహరి అదిగో సమస్యల సాధనే ధ్యేయమై తన మాటే ఒక తూట తన పోరే తన బాట యుద్ధ వీరుడై కడియం కథం తొక్కెరా రాజకీయాలను ఖండించెగా అవకాశవాదులను అణచివేయగా ముచ్చటైన 3 పదుల ప్రజా జీవితం మచ్చలేని శ్రీహరి మన స్ఫూర్తిదాయకం జనమంతా తన వెంట జనాదరణ నిండంట జనసేవకి తాను అంకితమంట కుల మత జాతి భేదము లేదంట అందరూ మెచ్చే నాయకుడంట పదమంటూ యువతరమంతా యువసేన యువ రక్తం ఉరకలేయగా వచ్చరా కడియం శ్రీహరి మన గులాబీ జెండ గుండె హత్తుకొని చల్ కదిలెరా కడియం శ్రీహరి అదిగో సమస్యల సాధనే ధ్యేయమై నింగి నేల ఆశిస్సులు పలికే ఓరు కళ్ళు సేవకుడై కడియము కదిలే గలుపూరు గల్లి గల్లి నగరమోగే కాకతీయ క్షేత్రం జనసాగరమయ్యే వచ్చరా కడియం శ్రీహరి మన గులాబీ జెండా గుండె కట్టుకొని కదిలెరా కడియం శ్రీహరి అదిగో సమస్యల సాధనే ధ్యేయమై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ 33 జిల్లాలు అయింది. నూతనంగా జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు కొత్తగా రెవెన్యూ డివిజన్స్ ని ఏర్పాటు చేశారు. కొత్తగా మండలాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా జనగామ జిల్లా ఏర్పడిన సందర్భంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రమైన గన్పూర్ కేంద్రంగా కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటై దాదాపుగా 6 సంవత్సరాలు దాటిపోయింది. 6 సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్కు సంబంధించిన కార్యాలయాలు లేకపోవడం వలన అధికారులు సరిగా పనిచేయలేకపోతున్నారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నారు. దానికి తోడుగా ఈ మండల కేంద్రంలో చాలా సంవత్సరాల క్రితమే నిర్మాణమై ఉన్న ఎంపీడీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పరిపాలన సౌలభ్యం కొరకు వికేంద్రీకరణ జరిగిన తర్వాత శేషన్గన్పూర్ నియోజకవర్గ కేంద్రము రెవెన్యూ అప్గ్రేడ్ చేసిన తర్వాత ఇక్కడి నుండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి అంటే రెవెన్యూ డివిజన్ కార్యాలయాల సముదాయాన్ని నిర్మాణం చేయాలని ఒక ఆలోచన వచ్చింది. రెవెన్యూ డివిజన్ ఆఫీసెస్ కాంప్లెక్స్, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల సముదాయాన్ని ఒకటి నిర్మాణం చేయాలని ఆలోచన వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి శేషన్గన్పూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, వెనకబడిన నియోజకవర్గం, కార్యాలయాలు లేకుండా ప్రజలకు సరైన సేవలు అందించలేకపోతున్నాం. కాబట్టి మాకిక్కడ ఒక ఆఫీసెస్ కాంప్లెక్స్ కావాలని అడిగినప్పుడు వారు సానుకూలంగా స్పందించారు. నేను వారికి రిప్రజెంటేషన్, రాతపూర్వకంగా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. ఇక్కడ కనీసము ఒక 50,000 ఎస్ఎఫ్టీతో దాదాపు 20 కార్యాలయాలు ఒకే దగ్గర ఉండే విధంగా ఈ కార్యాలయాల సముదాయాన్ని నిర్మించాలని ఇప్పుడే మా జాయింట్ కలెక్టర్ గారితోని, ఆర్డీఓ గారితోని, తహసీల్దార్ గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ R&B ఇంజనీర్లతోని స్థల పరిశీలన చేయడం జరిగింది. 2 స్థలాలను పరిశీలించాం. ఒకటి రైతు వేదిక దగ్గర ఉన్న ఓపెన్ ల్యాండ్ను చూసాం. అదేవిధంగా ప్రస్తుతం ఎంపీడీఓ ఆఫీస్ ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ కూడా చూడడం జరిగింది. ఎంపీడీఓ ఆఫీసును కూడా కొత్తగా నిర్మించవలసిన అవసరం ఉన్నది. అది కురుస్తున్నది, పెచ్చులు ఊడిపోతున్నాయి. ఎప్పుడో కట్టిన బ్లాక్ ఆఫీస్ కాబట్టి బిల్డింగ్ అంతా ఇంజనీరింగ్ భాషలో చెప్పాలంటే సౌండ్గా లేదు. కాబట్టి ఈ స్థలంలో కాంప్లెక్స్ కడితే బాగుంటుందనే ఆలోచన కూడా వచ్చింది. ఈ 2 స్థలాలను ఇప్పుడు చూసాం. ఏ స్థలములో ఎక్కువగా మనకు ఓపెన్ ల్యాండ్ అందుబాటులో ఉంటుంది, ఇక్కడ 50,000 ఎస్ఎఫ్టీతోని భవనం నిర్మించాలన్నా, 20 కార్యాలయాలు ఒకే దగ్గర ఉండాలన్నా పార్కింగ్ను కూడా చూసుకోవాల్సి వస్తుంది. చుట్టూ కూడా ఖాళీ ప్రదేశము, గ్రీనరీ కొరకు కూడా వదిలిపెట్టవలసి వస్తుంది. కాబట్టి ఈ బిల్డింగ్ను 2 అంతస్తుల బిల్డింగ్గా G+1 తరహాలో నిర్మాణం చేయాలని అనుకుంటున్నాం. అన్నీ అనుకూలిస్తే, మీరందరూ కూడా సహకరిస్తే మ్యాక్సిమం దసరా వరకే దీన్ని శంకుస్థాపన కూడా చేయాలని నేను అనుకుంటున్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే మనకు జాగా అందుబాటులో ఉంది, ప్రభుత్వం సుముఖంగా ఉంది, ముఖ్యమంత్రి గారు అంగీకారం తెలిపారు. కాబట్టి ఇవన్నీ ప్లాన్స్, ఎస్టిమేట్స్ అన్నీ తయారు చేసుకొని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని టెండర్ కాల్ఫర్ చేసి ఈ పనులు చేపట్టవలసి వస్తుంది. కాబట్టి వీలైతే అక్టోబర్లో, అంటే దసరా సందర్భంగా ఇక్కడ ఫౌండేషన్ వేసుకుంటే బాగుంటుంది. ఆ దిశగా నా ప్రయత్నం ఉంటుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.